సంజయ్ కుమార్ గారిని చేర్చుకోవడం, జీవన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేర్చుకోవడం అనేది ఇక్కడ సమస్య అండి. ఆయన ఇన్ని రోజులు ఇప్పుడు ఈరోజు వచ్చి నేను నిధుల కోసమే వచ్చిన, ప్రజల సంక్షేమం కోసం వచ్చిన అని చెప్పడం. 10 ఏళ్ల నుండి వాళ్ళ గవర్నమెంట్ ఉంది, నువ్వు ఎన్ని నిధులు తెచ్చినావు, మరి ఎంత డెవలప్మెంట్ చేసినావు అనేది నువ్వు చెప్పి పార్టీలో జాయిన్ అయితే జీవన్ రెడ్డి గారి ఇంటిమేషన్తో ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయనను కూడా కలుపుకొని వెళ్తే బాగుండేది. జీవన్ రెడ్డి గారు రాజీనామా చేయాలని ఒకటి నిర్ణయానికి వస్తున్నారంటారు. ఒకవేళ రాజీనామా చేస్తే మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? రాజీనామా చేసినా మేము అందరం జీవన్ రెడ్డి గారి వెనకాలే ఉంటాము. జీవన్ రెడ్డి గారు కూడా కార్యకర్తల మనోభావాలు ఇబ్బంది గురైంది కాబట్టి ఆయన కూడా రాజీనామా చేద్దామని కార్యకర్తలందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళు కూడా సుముఖంగా ఉంటేనే రాజీనామాకు సిద్ధపడ్డారు తప్ప ఆయన సొంతంగా నాకు పార్టీ అన్యాయం చేసిందని కాదు. కార్యకర్తలు మనోభావాలు వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆయన విత్ పర్మిషన్ అంటే కార్యకర్తల్ని కలుపుకొని పోయి అందరి సలహాలు అడిగి రాజీనామాకు సిద్ధమయ్యారు.